ఒక దోణి, ఒక తుఫాను, ఒక యేసుక్రీస్తు ప్రభు వారి ఉదాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 3 ఉదాంతాలలో యేసుక్రీస్తు ప్రభు వారిని మన జీవితంలో మనము అన్వయించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. యేసును వెంబడించటము అనంటే ఆయనతో దోణిలో మనము అడుగు పెట్టటమే. క్రైస్తవ జీవితం అంటే మన జీవిత ప్రయాణం అంతా కూడా సాఫీగా జరగదు. ఎప్పుడు కూడా కష్టాలు, బాధలు, ఇబ్బందులు, దుఃఖాలు, సంతోషాలు మిళితమైన జీవితమే క్రైస్తవ జీవితం. దేవుని యందు విశ్వాసం ఉంచటం అనంటే అది సాఫీగా జరిగే ప్రయాణం కాదు. దేవులారా, యేసు ప్రభు వారు ఎక్కడైనా అలా చెప్పాడా? క్రైస్తవ జీవితము సాఫీగా ఉంటది, బాధలుండో, కష్టాలుండో, రండి 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 అని ఆహ్వానించాడు ఎప్పుడైనా? దేవుడు ఏమన్నాడంటే, ఆకాశ పక్షులకు గూళ్ళుంటాయి కానీ దేవునిని నమ్ముకున్న వానికి ఏ ఆశ్రయము ఉండదు. అలా మీరు నమ్మితేనే నా యొద్దకు రండి, లేకపోతే మానేయండి.